ఇదొక విచిత్రమైన సంఘటన. ఈ సంఘటనను ఇప్పటి వరకు ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఈ ఫినామినాని ఐన్స్టీన్ స్పూకీ యాక్సినేటెడ్ డిస్టెన్స్ అని అన్నాడు. అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఈ వీడియోలో అసలు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, ఇది ఎందుకంత విచిత్రమైనది అనేది తెలుసుకుందాం. ప్రాక్టికల్ ప్రపంచంలో ఐన్స్టీన్కు ఉన్నంత పాపులారిటీ ఇంకెవ్వరికీ లేదు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే యూనివర్సల్ లాస్ అనేవి ఎలా పనిచేస్తాయి అనేది న్యూటన్ ఈక్వేషన్స్ ద్వారా చెప్పినా సరే, ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా అవి ఎందుకంత ఖచ్చితంగా పనిచేస్తున్నాయి అనేది చెప్పాడు. కాబట్టి యూనివర్స్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని ఐన్స్టీన్ ఈక్వేషన్స్తో మనం తెలుసుకోవచ్చు. కానీ ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ ఎక్స్పెరిమెంట్ అయిన డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్తో సైన్స్ అనేది 2 భాగాలుగా చీలిపోయింది. దానికి కారణం అప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలు ఏవి కూడా పదార్థం యొక్క ఆటమ్ విషయంలో పనిచేయవు అని తెలిసింది. అంటే న్యూటన్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ప్రపంచంలో కేవలం పైకి కనిపించే పదార్థం యొక్క నియమాలను మాత్రమే తెలుసుకోగలిగారు. కానీ పదార్థం లోపల ఉండే ఆటంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోయారు. అప్పుడే ఐన్స్టీన్తో కలిసి పనిచేస్తున్న నీల్స్ బోర్, వార్నర్ హైసెన్బర్గ్ లాంటి వాళ్ళు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన రిజల్ట్తో ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే కోపర్నికన్ ఇంటర్ప్రిటేషన్. దీని ప్రకారం ఒక ఆటమ్ అనేది మనం చూడనంత వరకు అది ర్యాండమ్ ప్లేసెస్లో ఒకేసారి ఉంటుంది అని, ఆటమ్ని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడే అది ఒక సింగిల్ ప్లేస్లో ఉండి మనకు కనిపిస్తుంది అని అన్నారు. కానీ ఐన్స్టీన్ ప్రకారం ప్రపంచంలో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ ఒక స్థిరమైన ప్రదేశంలో ఉంటుంది. కానీ పదార్థం అనేది ఆటమ్ లెవెల్లో ఎందుకు స్థిరంగా ఉండట్లేదు అనేది ఐన్స్టీన్కి అర్థం కాలేదు. కాబట్టి ఐన్స్టీన్ క్వాంటమ్ మెకానిక్స్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. అప్పుడే వార్నర్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ని ప్రతిపాదించాడు. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఒక సింగిల్ ఆటమ్ స్పేస్లో ఎక్కడ ఉంటుంది, అది ఎంత స్పీడ్తో కదులుతుంది అనేది 2 ఒకేసారి తెలుసుకోలేము. అంటే ఆటమ్ ఏ ప్లేస్లో ఉంది అనేది మనం కనుక్కుంటే దాని మొమెంటంని మనం తెలుసుకోలేము. ఒకవేళ దాని మొమెంటంని మనం తెలుసుకుంటే అది ఏ ప్లేస్లో ఉందో తెలుసుకోలేము. అయితే ఐన్స్టీన్ ఆటమ్ యొక్క పొజిషన్ని, దాని స్పీడ్ని ఒకేసారి తెలుసుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేది తప్పు అని ప్రూవ్ చేయొచ్చు అని అనుకున్నాడు. దానికోసం 1935లో మొట్టమొదటిసారిగా ఐన్స్టీన్ కొలీగ్స్ అయిన బోరిస్, నాథన్ రోజన్లతో కలిసి ఒక పేపర్ని పబ్లిష్ చేశాడు. అందులో 2 పార్టికల్స్ని తీసుకొని వాటిని ఒకదానితో ఒకటి అటాచ్ చేసి మళ్ళీ వాటిని 2 వేరు ప్లేసెస్లోకి పంపించాలి. అప్పుడు ఆ 2 పార్టికల్స్ మధ్య ఒక లింక్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక పార్టికల్ ఎలా బిహేవ్ చేస్తుందో రెండో పార్టికల్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. కాబట్టి అందులో ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని మనం కనుక్కుంటే దాని మొమెంటంని మనం కనుక్కోలేము. సో ఇక్కడ రెండో పార్టికల్ మొదటి పార్టికల్తో ఎంటాంగిల్ అయి ఉంటుంది అని అనుకున్నాం. కాబట్టి రెండో పార్టికల్ యొక్క మొమెంటంని మనం కనుక్కుంటే మొదటి పార్టికల్ యొక్క పొజిషన్ని, దాని మొమెంటంని మనం ఒకేసారి కనుక్కున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ 2 పార్టికల్స్ ఎంటాంగిల్ అయి ఉండడం వల్ల ఒక పార్టికల్కి ఉండే పొజిషన్, మొమెంటం రెండో పార్టికల్ కూడా వర్తిస్తుంది. కాబట్టి అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం పార్టికల్ యొక్క పొజిషన్ని, మొమెంటంని ఒకేసారి కనుక్కోలేము అని అనుకున్నాం. కానీ ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారం అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది పనిచేయట్లేదు అని తెలుస్తుంది. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ అనేది అసంపూర్ణమైనదని ఐన్స్టీన్ అన్నాడు. ఈ ఆర్గ్యుమెంట్నే ఈపీఆర్ పారాడాక్స్ అంటారు. అయితే ఐన్స్టీన్కి ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ఫినామినా చాలా విచిత్రంగా అనిపించింది. నిజానికి ఆయన దీన్ని నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఎంటాంగిల్ అయిన పార్టికల్స్ మధ్య ఎంత దూరం ఉన్నా కానీ అందులో ఏదో ఒక పార్టికల్ని మెజర్ చేయగానే అది దానితో ఎంటాంగిల్ అయిన పార్టికల్ని ప్రభావితం చేసేది. దీన్నే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఉదాహరణకి ఒక ఎలక్ట్రాన్ని తీసుకుంటే ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అందులో ఎలక్ట్రాన్కి 2 స్పిన్స్ ఉంటాయి. ఒకటి అప్ సైడ్ స్పిన్ అయితే రెండవది డౌన్ సైడ్ స్పిన్. అయితే నిజానికి ఎలక్ట్రాన్ మనం చెప్పుకున్నట్లుగా పైకి లేదా కిందికి స్పిన్ అవ్వదు. అది సూపర్ పొజిషన్లో ఉంటుంది. అంటే ముందుగా చెప్పుకున్న కోపర్నికన్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఎలక్ట్రాన్ అనేది పైకి కిందికి ఒకేసారి స్పిన్ అవుతుంది. కానీ అది ఇంపాసిబుల్ కదా అని మనం అనుకుంటాం. కానీ క్వాంటమ్ ప్రపంచంలో పార్టికల్స్ అనేవి ఇలానే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ని మనం చూసినప్పుడే అది సూపర్ పొజిషన్ నుండి అప్ సైడ్ స్పిన్లో కానీ డౌన్ సైడ్ స్పిన్లో కానీ మనకు కనిపిస్తుంది. అంటే ఒక కాయిన్ని ఫ్లిప్ చేసినప్పుడు అది కింద పడేంత వరకు హెడ్స్ పడుతుందా, టైల్స్ పడుతుందా అనేది మనకు తెలీదు. సో అది ఫ్లిప్ అవుతున్నప్పుడు కాయిన్ అనేది హెడ్స్ అలాగే టైల్స్ అనే 2 స్టేట్స్లోనూ ఉంటుంది. దీన్నే సూపర్ పొజిషన్ అనొచ్చు. ఇలాగే ఎలక్ట్రాన్ మనం చూసినప్పుడు అది అప్ సైడ్ స్పిన్ అలాగే డౌన్ సైడ్ స్పిన్ అనే సూపర్ పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అంటే ఏంటి, సూపర్ పొజిషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఒకదానితో ఒకటి అటాచ్ చేసి మళ్ళీ వాటిని వేరు ప్లేసెస్లోకి పంపించాలి.
అప్పుడు మొదటి ఎలక్ట్రాన్ని మెజర్ చేసినప్పుడు అది డౌన్ సైడ్ స్పిన్లో మనకు కనిపిస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు రెండో పార్టికల్ని మెజర్ చేసినప్పుడు సూపర్ పొజిషన్ ప్రకారం అందులో అప్ సైడ్ స్పిన్ కానీ డౌన్ సైడ్ స్పిన్ కానీ రావడానికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కానీ రెండవ ఎలక్ట్రాన్ని మెజర్ చేసినప్పుడు మొదటి ఎలక్ట్రాన్ ఏ సైడ్లో స్పిన్ అవుతుందో సరిగ్గా దానికి ఆపోజిట్ పొజిషన్లో స్పిన్ అయి మనకు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ అప్ సైడ్ స్పిన్ అయితే సెకండ్ ఎలక్ట్రాన్ డౌన్ సైడ్ స్పిన్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎలక్ట్రాన్ డౌన్ సైడ్ స్పిన్ అయితే రెండవది అప్ సైడ్ స్పిన్ అవుతుంది. అంతేకాని రెండు ఎలక్ట్రాన్స్ ఒకేసారి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ స్పిన్ అవ్వడం అనేది జరగదు. అయితే అలా జరగడానికి ఆ రెండు ఎలక్ట్రాన్స్ కి మధ్య ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందేమో అని మనం అనుకుంటాం. కానీ ఆ రెండు ఎలక్ట్రాన్లను విశ్వంలో రెండు వేరువేరు గెలాక్సీలలో ఉంచినా సరే అవి అలాగే బిహేవ్ చేస్తాయి. అండ్ ఎప్పుడైతే ఒకే సమయంలో రెండు పార్టికల్స్ జనరేట్ అయ్యి ఒకదానితో ఒకటి ఫిజికల్గా ఇంటరాక్ట్ అవుతాయో అప్పుడు వాటి స్పిన్ మధ్య ఒక లింక్ అనేది ఏర్పడుతుంది. అలా రెండు పార్టికల్స్లోని స్పిన్ స్టేట్స్ లింక్ అవ్వడాన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది ఐన్స్టీన్కి విచిత్రంగా అనిపించడానికి మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం విశ్వంలో కాంతి కన్నా స్పీడ్గా ఏది ప్రయాణించలేదు. కానీ ఆ రెండు ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత దూరంలో ఉన్నా సరే ఒక ఎలక్ట్రాన్ని మెజర్ చేయగానే మరొక ఎలక్ట్రాన్ దానికి ఆపోజిట్లో లైట్ కన్నా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. సో ఇది ఐన్స్టీన్ కి పెద్దగా నచ్చలేదు. అందుకే దీన్ని ఐన్స్టీన్ స్పూకీ యాక్షనేటెడ్ డిస్టెన్స్ అని అన్నాడు. అండ్ ఇలా ఎందుకు జరుగుతుంది అనేది వివరించడానికి ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ ని కూడా చెప్పాడు. అదేంటంటే రెండు ఖాళీ బాక్స్లను తీసుకొని అందులో ఒక రెడ్ బాల్ని మరొక దాంట్లో బ్లూ కలర్ బాల్ని పెట్టి వాటిని మూసేశారు. ఇప్పుడు ఆ బాక్స్ని ర్యాండమ్గా మార్చి టేబుల్ మీద పెట్టి ఏదో ఒక బాక్స్ని ఓపెన్ చేయాలి. అప్పుడు ఒక బాక్స్లో బ్లూ కలర్ బాల్ వచ్చింది. కాబట్టి రెండో బాక్స్లో ఏ కలర్ బాల్ ఉంటుందో మనకు ఓపెన్ చేయకుండానే తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ రెండో బాక్స్లో ఏ కలర్ బాల్ రావాలి అనే ఇన్ఫర్మేషన్ మొదటి బాల్ నుండి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏ కలర్ బాల్ రావాలి అనేది వాటి బాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరిగ్గా ఇలాగే ఎంటాంగిల్ అయి ఉన్న ఎలక్ట్రాన్స్ని వాటి స్పిన్ని మెజర్ చేసినప్పుడు అవి ఏ డైరెక్షన్లో స్పిన్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాటి లోపల ఉంటుంది అని, కాకపోతే దాన్ని మనం గుర్తించలేకపోతున్నామని ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐన్స్టీన్ అలా ఎలక్ట్రాన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ని హిడెన్ వేరియబుల్స్ అనే పేరుతో పిలిచాడు. అయితే 1964లో జాన్ బెల్ అనే ఫిజిసిస్టు ఎలక్ట్రాన్స్ లోపల ఐన్స్టీన్ చెప్పినట్టు హిడెన్ వేరియబుల్స్ వంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉండదు అని నిరూపించాడు. దీంతో ఐన్స్టీన్ చెప్పినట్టుగా స్పూకీ యాక్షనేటెడ్ డిస్టెన్స్ అనేది తప్పు అని, క్వాంటమ్ మెకానిక్సే కరెక్ట్ అని ప్రూవ్ అయింది. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ని ప్రాక్టికల్గా దాదాపు 1200 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంచి టెస్ట్ చేశారు. అండ్ ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా అదే రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఐన్స్టీన్ నిజంగానే ఓడిపోయాడు అని అనుకోవాలి. కానీ ఇక్కడే ఐన్స్టీన్ సిద్ధాంతాలను సపోర్ట్ చేస్తూ జాన్ బెల్ ఒక కొత్త విషయాన్ని చెప్పాడు. దాంతో ఐన్స్టీన్ థియరీలన్నీ ఒక రకంగా సర్వైవ్ అయ్యాయి అనుకోవచ్చు. సో జాన్ బెల్ చెప్పిన ఆ కొత్త విషయం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ టాపిక్ పై కానీ ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకోవాలి అనుకునే టాపిక్స్ గురించి కానీ కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.